హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. మరి పండగ పూట కల్వకుంట్ల కవిత కన్నీరు పెట్టుకుందనేది అయితే మనకు తెలుస్తుంది. మరి ఏంటో చూద్దాము. అయితే తెలంగాణ సంస్కృతి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మరి పూల పండుగను ఘనంగా జరుపుకుంటున్న ఈ వేళ కవిత కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలు జరిగితే తాను మౌనంగా ఉండబోనని స్పష్టం చేసింది. కవిత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను అవమానించే వారిని ఖచ్చితంగా నిలదీస్తాని, ఎవరు ఏ ఆటలు ఆడినా మన ఆచారాలు ఎవరు దెబ్బతీయలేరని, మరి బతుకమ్మ కేవలం పూల పండుగ కాదు, ఇది మన గుర్తింపు, ఎవరైనా దానికి మచ్చ తెస్తే వారి భరతం నేను పడతా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. మరి అయితే ఆమె మాటలతో బతుకమ్మ వేడుకల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కవిత స్పష్టం చేసింది ఏంటంటే బతుకమ్మ వేడుకను ఎవరు రాజకీయ వేదికగా మార్చకూడదని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి చెరగని గుర్తు బతుకమ్మ అని గుర్తు చేశారు. మరి రాష్ట్ర ప్రజల బతుకమ్మ పండుగను పూలతో పాటలతో హర్షోల్లాసంగా జరుపుకుంటున్న ఈ సమయంలో కవిత చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే మరికొందరు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే కవిత ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరూ తాకలేరు. బతుకమ్మను కించపరచాలనుకునే ప్రయత్నం చేస్తే నేను సైలెంట్గా ఉండను. ఈ వ్యాఖ్యలతో కవిత మరోసారి తన ఆగ్రహాన్ని బయటపెట్టడమే కాకుండా బతుకమ్మ పండగ ప్రాముఖ్యతను కూడా గుర్తు చేశారు. సో చూశారు కదా, అంటే ఈ ఈ మాటలన్నీ మాట్లాడుతూ తన కళ్ళెంబట నీళ్లు కూడా రావడం జరిగింది. సో బతుకమ్మ అంటే ఆమె ఎలా ప్రియారిటీ ఇస్తున్నారు, మన తెలంగాణ గౌరవాన్ని ఎలా కాపాడాలనుకుంటున్నారు అనేది ఆమె వ్యాఖ్యల్లో మనకు తెలిసిపోతుంది. సో మరి చూశారు కదా, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు చూడాలి అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనిపైన మీరు మీ కామెంట్ని కూడా తెలియచేయండి. అంటే కవిత వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్, అంటే దీనికి తెలంగాణ బతుకమ్మ పండుగకు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.